అండి నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమర్. ఈ రోజు మనతో ఒక కపుల్ ఉన్నారనమాట. సో వీళ్ళు మరి పెళ్లి 12 సంవత్సరాలు అయ్యింది. సో ఈ 12 సంవత్సరాలు అసలు ఎటువంటి బాధలు అనుభవించారు పిల్లల కోసం, అసలు పిల్లలు పుడతారన్న హోప్ ఉండిందా, ఏదో ప్రయత్నం చేద్దాంలే అని వచ్చారా, అసలు ఏంటో వీళ్ళ స్టోరీ ఏంటో వీళ్ళ మాటల్లోనే చెప్పండి. ఈ 12 సంవత్సరాలు మీరు ఎటువంటి బాధలు కానీ, పిల్లలు పుట్టడానికి అసలు మీరు ఏమైనా వైద్యం చేసుకున్నారా, చేసుకోలేదా, అలా ఉండిపోయారా? సో ఎటువంటి కష్టాలు అనుభవించారు పిల్లల దగ్గర? చాలా కష్టాలు అనుభవించింది. చాలా ప్రయత్నం చేశాను, సక్సెస్ అవ్వలేదు. సో ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఎన్ని హాస్పిటల్ దాకా తిరిగింటారు? ఆకువీడు, మల్లికంకు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఇంకా మేడం. సో భీమవరం చుట్టుపక్కల ఊర్లన్నీ కవర్ చేశారు. ఇక్కడికి రాలేదు. సో చుట్టుపక్కల ఊర్లన్నీ మనకి కవర్ చేశారు. సో మీకు ప్రాబ్లం ఏముంది అని చెప్పారు? ట్యూబుల్ బ్లాక్ అయిపోయినాయి అని చెప్పారు. సో ట్యూబుల్ బ్లాక్ అయిపోయినప్పుడు ఎగ్గు తగ్గి నేను చెప్పింది కాదు, ముందు మీకు ఈ ముందు తణుకులో ట్యూబులు బ్లాక్ ఇన్ఫెక్షన్ పట్టేసి వాపు వచ్చేసింది. ఐవై చేసుకున్నారు కానీ పని అవ్వలేదు. అవును, వీళ్ళు ఆల్రెడీ ఐవై సైకిల్ ఒకటి చేయించుకున్నారు తణుకులో. వచ్చేసింది 2 సంవత్సరాలు ఇంకా అలాగా ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకుని పని చేయట్లేదని మానేసింది. అయితే ఈ హాస్పిటల్ కోసం వచ్చి సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు, పిల్లలు లేని వాళ్ళంతా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ ప్రయాణం 12 సంవత్సరాల ప్రయాణం. సో ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది విసుగొచ్చి, అరే ఇంత మందులు వాడుతున్నాము, ప్రయోజనం లేదు, ఇంకా వాడినా ప్రయోజనం ఉండదు అని చెప్పి ఆగిపోతారు. అలాగే అనుకున్నాం. ఎంత వరకు మనకి ఇంత యూజ్ లేదు, ఇంత వాడిన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆర్థిక స్థోమత చిటికిపోతున్నాము, సో మనకి ఇది అవ్వదులే, అవ్వని పనిలే అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది పేషెంట్స్ ని నేను నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తుంటారు వాళ్ళ స్టోరీస్. సో వీళ్ళు కూడా అలాగే ఆగిపోయారు. కానీ మరి ఏదో ఒక విధంగా తెలుసుకొని మన హాస్పిటల్ క్యాంప్ ద్వారా తెలుసుకొని మన హాస్పిటల్ కి వచ్చాము అని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చాక మనం వీళ్ళకి వైద్యం చేయడం జరిగింది. మరి ఈ రోజు వీళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చింది, చక్కగా పాజిటివ్ వచ్చింది. ఎంత వీళ్ళ వాల్యూ దగ్గర 3000 చిల్లర ఎంతో వచ్చింది. సో అంటే ప్రెగ్నెన్సీ చక్కగా పాజిటివ్ వచ్చినట్లు వాల్యూ అనమాట. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 12 సంవత్సరాలు అసలు ఈ మాట కోసం ఎదురు చూసారా? ఈ మాట వింటారని అనుకున్నారా మీరు ఈ 12 సంవత్సరాల్లో? అయితే అనుమానంగానే అనుకున్నారు. సో ఇంకా ప్రతి చోటనే ఇలా నెగటివ్ విని ప్రతి చోట ఇక్కడ కూడా ఎంతవరకు అవుద్ది అని అనుకున్నారు? అవదనుకున్నారు. మీకైతే నమ్మకం ఉంది. అవును, తిరిగి యాక్చువల్గా ఏంటంటే మన దగ్గరకు వచ్చేసరికి పాపం 12 సంవత్సరాల్లో విపరీతంగా ట్రీట్మెంట్స్ తీసుకొని ఎగ్గు ప్రాబ్లం కూడా నేనైతే ఇప్పుడైనా సక్సెస్ అవుతుందో లేదా అనుకున్నాను, అనుమానంగానే ఉన్నాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే. సో ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్. మీ విశ్వాసాన్ని, మీ హోప్ ని వదిలిపెట్టద్దండి. సో ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఎవరు ద్వారా దేవుడు పిల్లల్ని ఇస్తాడు అన్నది ఒక మిరకిల్ అనమాట. సో వీళ్ళు కూడా చాలా మంది లాగే వదిలేసిన సమయంలో దేవుడు వీళ్ళకి ఇవ్వటం జరిగింది మన హాస్పిటల్ ద్వారా. సో దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు అనుకోవాలా. మరి వీళ్ళ విషయంలో మరి చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళ కన్నీలే దానికి సాక్ష్యం. ఈ రోజు ఇన్ని రోజులు వీళ్ళు కన్నీరు దేవుడికి రుణపడి ఉన్నాం మేడం. సో ఈ రోజు వీళ్ళు చాలా సంతోషంగా మరి ఇంటికి వెళ్తున్నారు. సో చక్కగా మంచిగా ప్రెగ్నెంట్ అయ్యి మంచిగా డెలివరీ అవ్వాలని మనం అందరం కూడా వీళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం, విషయం ఆల్ ద బెస్ట్.